అంతకంతా ఎత్తుకు ఎదిగాడో ఒక్కనాడు పోలేదు ఒక్కడయ్యి కొట్లాడాడు అందుకే పెద్ద నాయకుడయ్యాడు అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియా చలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే ధ్యేయమంటున్నాడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మొనగాడు అహమంటూ లేనివాడు అందరినీ కలిపేటోడు ఆనాటి రోజులు తెస్తాడు మన ఆశలన్నీ తీర్చే నాయకుడు తెలంగాణ పులి బిడ్డ మరవబోదు నిన్ని గడ్డ జై జై మా రేవంత్ అన్న గన్నది మన తెలంగాణ మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు రాజ్యమొచ్చి ఏడేళ్ళాయే రాతలింకా మారకపాయే మోసగాడి సేతుల దిక్కిల్ది రాష్ట్రం మొదటి కన్నా ఇరవైంది నాటి నుండి నేటి వరకు దిటుగా నిలదీస్తున్నాడు మేలుకోరా తమ్మి ఇప్పుడైనా ముందుకు వచ్చాడు గుండె నిండా తమ్మున్నోడు కొండనైనా కొడుతాడు ఆడు ఎవడు ఈడు ఎవడు అందరం రేవంతు వెంటే మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు వీడు భూమిన వానైతాడు బీద సాదల ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు ఈరోజు ఈరోజు జంతర్ మంతర్లో విద్యార్థుల పైన దాడి జరిగిన తర్వాత మన దేశ భావి ప్రధాని రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు మేనకా గాంధీ గారు ప్రధాని ఇంటి ముందర ధర్నా చేయడం జరిగింది. దాంట్లో పోలీసు వాళ్ళు చాలా నిర్లక్ష్యంగా వాళ్ళ మీద ఇచ్చేసి అరెస్ట్ చేయడం జరిగింది. దానికి నిరసనగా మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారు ఈరోజు కొడంగల్ అంబేద్కర్ చౌరస్తాలో ఈ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. కావున ఇప్పుడు జిల్లా అధ్యక్షులు మన పెద్దలు వికారాబాద్ జిల్లా అధ్యక్షులు